వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారని మాజీ మంత్రులు కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శిస్తారని, అక్కడ జరిగిన పనులను ఆయన పరిశీలిస్తారని వారు తెలిపారు. వైఎస్ జగన్పై కక్షతో చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. పేదవాడికి వైద్య విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పారు మాజీ మంత్రులు కన్నబాబు, గుడివాడ అమర్నాథ్. ఆ కాలేజీలని అంటే కాలేజీలు మాత్రమే కాదు, ఇవి ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా, వాటిని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నారు మేము 33 ఏళ్ళు ఇస్తాం, ఇంకో 33 ఏళ్ళు పెంచుతామని. అంటే 66 ఏళ్ల పాటు ఒక ప్రైవేటు సంస్థ ఒక ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుని తమ సొంత జాగీర్లాగా ఉపయోగించున్న తర్వాత మళ్ళీ ఎవడైనా వెనక్కి తీసుకోగలుగుతారా? కళాశాల వస్తుందని చెప్పి, అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి వస్తుందని చెప్పి ఎప్పుడన్నా ఎవరన్నా కలగన్నారా? అంత గిరిజన ప్రాంతంలో మారుమూల కూడా జగన్ గారు ఈ వసతులు తీసుకొస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు ఇవాళ అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ కళాశాలని పరిశీలన కోసం మన జిల్లాకి, అనకాపల్లి జిల్లాకే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పి మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అదేవిధంగా అన్ని వర్గాలను కూడా కోరుతూ ఉన్నాం. 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద పెట్టేటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు, ఒక 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల మీద పెడితే రాష్ట్రంలో వేల మంది వైద్య విద్యను అభ్యసించేటువంటి దానికి అవకాశం వస్తే, ఏ ఫిలిప్పీన్సో లేకపోతే జార్జియావో లేకపోతే చైనావో యుక్రెయినో ఇటువంటి దేశాలు వెళ్ళి కుటుంబాలను వదిలేసి ఏ రోజు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ విద్యార్థులు ఉండేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. సో డెఫినెట్గా వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో డెఫినెట్గా దీన్ని జయప్రదం చేయాల్సిందిగా, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు సామాన్యులు కూడా దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వారి తాలూకు సహకారం కూడా అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం.